హలో గాయ్స్, ఈరోజు అయితే మనం ఓపీలియా అనే హారర్ గేమ్ని ఆడబోతున్నాం. ఈ గేమ్ వచ్చేసి రోబ్లాక్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. మీరు డైరెక్ట్గా ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవచ్చు. ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్తో ఆడుతున్నాను. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. ఒకడు వచ్చేసి రెడ్ డెవిల్, ఇంకోటి వచ్చేసి జెనో. ఓకే, ఈరోజు అయితే మనం ఈ గేమ్ ఆడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ గేమ్లో ఏంటంటే మనము డిటెక్టివ్ అనమాట. ఈ డిటెక్టివ్ లాగా వచ్చి ఈ కేసు ఏదో మనకు ఒక కేసు ఇచ్చారు. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్నారంట. ఈ మిస్ అవుతుంది ఏందో మనం తెలుసుకొని మన బాస్కి చెప్పాలి. సరే చూద్దాం ఈరోజు ఏం జరిగిద్దో ఈ గేమ్లో. ఇక్కడైతే ఏం లేదు. నేను వీళ్ళైతే ఇప్పుడే కార్లో నుంచి దిగాము. మన కార్ చూసారా, మంచిగా BMW వచ్చింది. సరే నేనైతే ఇప్పుడు వెళ్తూ ఉంటాను. వావ్, ఇక్కడైతే నైట్ అయిపోయింది. అసలు మీరు చూస్తున్నారుగా, గేమ్లో అయితే క్వాలిటీ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఇంకా ఎక్కడైతే మనము ఎక్కడో లైట్స్ ఉన్నాయి, ఎక్కడో ఒక చోట లైట్ ఉంది. ఇక్కడైతే మొత్తం చెట్లే, అసలు ఏం కనపడట్లేదు నాకైతే. I guess the director explained the situation. I know you are a very competent investigator, but stay on your guard. This case is really strange. Let me know if you find anything. సో వీడైతే కాల్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఉందని చెప్తున్నాడు. మన ఫ్రెండ్ అయితే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏదో బాగా స్ట్రేంజ్గా ఉంది సిచ్యువేషను. ఎవరెవరో మాయమైపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నన్ను అయితే జాగ్రత్తగా ఉండమన్నాడు. జాగ్రత్తగా ఉండి ఏమన్నా దొరికితే చెప్పమన్నాడు. వావ్, వీడైతే ఏమడుగుతున్నారంటే కలర్ ఫ్రాగ్మెంట్స్ కనిపెట్టమంటున్నారు. ఇక్కడైతే ఫస్ట్ది ఉంది, నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను. మనోళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. ఇప్పుడు మిగతా వెతకాలన్నమాట. ఇంకో 3 ఉన్నట్టు ఉన్నాయి. చూద్దాం ఏంది ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు ఎందుకని ఇక్కడ మాయమైపోతున్నారో మనుషులు. చూద్దాం గైస్, మనం అయితే ఇక్కడేదో ఉంది. ఓకే, ఈ అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్ అంట వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంటికి ఇంకా రాలేదంట. ఎందుకు రాలేదో ఏమో, వాళ్ళ పేరెంట్స్ కూడా మాయమైపోయినట్టున్నారు. నాకైతే గ్రీన్ కలర్ దొరికేసింది. నేను దీన్ని కూడా తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఒకవేళ వాళ్ళని కూడా ఇక్కడ ఏదో స్ట్రేంజ్ సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి సంథింగ్ ఏదో జరగడం వల్లే మాయమైపోయి ఉంటారు. మనోడైతే ఆల్రెడీ కనిపెట్టేశాడు. ఇప్పుడు ముగ్గురం ఒక పార్టీని పెడతానికి ఎంతసేపు చేస్తున్నాం. ఓకే, పెట్టేసాము. ఇప్పుడు లాస్ట్ ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడేదో ఉంది. ఈ చెక్కలు ఎందుకు కొట్టారు? దీనికైతే క్రోబార్ కావాలంట. క్రోబార్ ఎక్కడ? నాకు తెలిసి ఈ కలర్స్ మొత్తం కంప్లీట్ చేస్తే అక్కడ మనకు క్రోబార్ దొరికిద్దేమో. ఏమో చూద్దాం. ఇటువైపు వెళ్దాం. వావ్, ఇటు ఇంకో దారి ఉంది. రే 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 ఇటు రండి. ఇటు ఇంకో దారి ఉంది, రండి, త్వరగా రండి. ఇక్కడ వచ్చేసి వావ్, ఇక్కడైతే భలే, అసలు గ్రాఫిక్స్ మట్టికి ఒక రేంజ్లో ఉన్నాయి గాయస్. ఫుల్ గ్రాఫిక్స్ పెట్టుకుంటే ఒక రేంజ్లో ఫీల్ ఇస్తుంది. అచ్చం ఒక ప్యాసిఫై అలా ఇస్తుంది నాకైతే ఫీల్. ఓకే, పీసీలో ఆడుతున్నట్టు ఉంది నాకైతే. నేను మట్టికి ఫోన్లో ఆడుతున్నాను. ఈ రూమ్లో అయితే ఏం లేదు, మొత్తం చీకటి రూము. ఇక్కడ ఏదో ఉంది, నాకు తెలిసి ఇక్కడ పైన ఉన్న ఇంకోటి దొరికిద్ది అనుకుంటా. పైకి వెళ్దాం. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఎల్లో ఉంది కాబట్టి లాస్ట్ది వీళ్ళని తీసుకురమ్మంటాను. పడ్డా కిందకి. పొరపాటుని ఇలా ఇటుకు వచ్చాను, పడ్డాను. నేను పీసీలో కాదు కదా ఆడుతుంది, అందుకని కొంచెం కంట్రోలింగ్ ప్రాబ్లం అయింది. మనోళ్ళు ఎతుకుతారులేండి. అరే, మీకు కనుక దొరికితే మీరు తీసుకొచ్చేయండి బ్రో. వావ్, ఇక్కడ నిజంగానే బ్లూజ్ ఉంది. సరే, మనోళ్ళు తీసుకొస్తారులే. మనం అయితే వావ్, అచ్చం దేవర రేంజ్లో వెళ్తున్నాంగా. అచ్చం దేవర మూవీలో దిగుతున్నాంగా. సర్లేండి. వావ్, ఇక్కడైతే బాగుంది. గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి గ్రాఫిక్స్. వావ్, సరే మనోళ్ళు వచ్చేసారు, పెట్టేసినట్టున్నారు. పెడుతున్నారు. ఓకే, పెట్టేశారు. తలుపు తీయండిరా. వాట్,
ఓడి అమ్మ బంటి ఏంది బ్రో ఇది? ఒక్క సెకండ్ మైండ్ పోయింది నాకు. ఈ వాళ్ళు చెప్పింది దీని గురించి అనుకుంటా. ఏదో సడన్గా వచ్చి మాయమైపోయింది. సర్లే, నాకు ఇక్కడ ఇంకొంచెం సేపు ఉన్నారన్న భయం వేస్తుంది. ఇటు వెళ్ళిపోతాను నేనైతే. ఇటు వెళ్దాం. రే ఏంద్రా? ఓహో, వీళ్ళు ఇక్కడ డబ్బులు అయితే మనకి బాగా దొరుకుతుంది గాయస్. ఇక్కడైతే ఫుల్గా డబ్బులు ఉన్నాయి. ఓకే, కొంచెం సౌండ్ పెంచుతాను. అబ్బో, ఇక్కడ కూడా మూసేస్తారు. చెక్కలు కొట్టేసి ఉన్నాయి, ప్రతి చోట చెక్కలు కొట్టేసి ఉన్నాయి గాయస్. ఎందుకో తెలియదు. ఒకవేళ దేవునికి భయపడే అనుకుంటా వీళ్ళంతా పెట్టేసినట్టున్నారు. ఇక్కడ చెక్కలు కొట్టేసినట్టున్నారు. ఇక్కడైతే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సౌండ్స్ వస్తున్నాయి. మీకు వినపడుతున్నాయో లేదో అర్థం కావట్లేదు, కానీ నాకు మట్టికి వినపడుతున్నాయి. వామ్మో, అసలు ఎవరో ఏడుస్తున్నట్టు వినపడుతున్నాయి గాయస్. ఎవరు ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. కొంప తీసి ఇందాక మనం చూసిన దెయ్యం పిల్ల ఇక్కడ కూడా ఏడుస్తుందేమో. సర్లేండి, మెల్లగా వెళ్దాం రండి. మనం ముగ్గురం కలిసి వెళ్దాం. మా వాళ్ళు అయితే నాకన్నా ఎక్కువ భయపడుతున్నారు. వావ్, అసలు ఇదైతే భలే ఉంది. కొండల మధ్యలో దారి. ఎవడు గేమ్ క్రియేట్ చేశాడో కానీ భలే క్రియేట్ చేశాడు. ఇక్కడైతే నా వల్ల కావట్లేదు. నాకు అసలు భయం వేస్తుంది. కొంచెం ముందుకు వెళ్తుంటే దెయ్యం సౌండ్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరో ఒకరు ధైర్యం చేసి లోపలికి వెళ్ళాలి. మీరిద్దరు ధైర్యం చేస్తారా? ఇటేదో ఉంది, ఈడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ దారి లేదు. ఇంకా నేను ధైర్యం చేసేస్తున్నాను. చలో. అర్రే, ఎర్రి పాపల్ని చేశాడు గాయస్. ఇక్కడ ఎవడో నువ్వు జస్ట్ రేడియో పెట్టాడు అంతే. నిజంగా ఒక్క సెకండ్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎట్లా భయపెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? ఎక్కడికి వచ్చాం మేము? అసలు ఎక్కడో వచ్చేసాం. వీడెవడు మాట్లాడుతున్నాడు? వా ఎవరు అంకుల్ నువ్వు? అంకుల్, ఎందుకు అంకుల్ మాతో ఆడుకుంటున్నావు? నేనైతే వెళ్ళను. నేను నమ్మను నిన్ను. నేను వెళ్ళిపోతా. ఎగ్జిట్ ఉంది కాబట్టి నేను ఇటు పారిపోతా. నేను మట్టికి నేను నమ్మను నిన్ను. ఓకే, వెళ్ళిపోవచ్చా? ఓ నేనేం చేయలేదు. నన్ను చంపకు. ఇప్పుడు నేను అది ఓపెన్ చేశానని నన్ను చంపకు. నేను వెళ్ళిపోతాలే, నువ్వు చెప్పినట్టే వెళ్తా అటువైపే. మా వాళ్ళు అటే పోయారు, నేనేమో పారిపోదామని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇక్కడ ఏదో పజిల్ లాగా ఉంది. 1 కోడ్ కెన్ వర్క్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదేంటంటే 3 నెంబర్స్ ఉన్న కోడ్లు తీసుకురావాలి. కోడ్స్ ఏదైతే కరెక్ట్ అయిద్దో అప్పుడు మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. ఏంటి? It's way too quiet. This place, something's off. Like it's not real. Hello? Is someone there? ఓకే, వీడు కూడా మనకి ఏదైనా జాగ్రత్తలు చెప్తున్నారు చాలా వరకు. అందరూ ఎందుకని జాగ్రత్తలు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే 2 దెయ్యాలను చూసాము. ఏం జరిగిద్దో చూద్దామండి. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది. వీడియో చెప్తున్నాడు గేమ్ ఆడతాడంట. అరే, మేమేమన్నా బొమ్మలమారా గేమ్ ఆడుకోవడానికి? ప్రతిసారి ఆడుకుంటారు ఎందుకు? అబ్బా, కదలొద్దంట. మా వాడు చచ్చిపోయాడు. కదలొద్దని చెప్పినా కదిలేడు. మా వాడు చచ్చిపోయాడు. వావ్, ఎందుకు వావ్ అంటున్నాను నాకు కూడా తెలియట్లేదు. ఇందాక వచ్చిన చెయ్యి అంకులే మళ్ళీ వచ్చాడు. నాకు తెలిసి ఇప్పుడు ఇది స్క్విడ్ గేమ్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ లాగా అనుకుంటా. వాడు ఆగమన్నప్పుడు ఆగాలి, కదలమన్నప్పుడు కదలాలి. ఈజీ గేమ్ గాయ్స్. స్క్విడ్ గేమ్ ఆడిన వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా ఉండిద్ది. చాలా ఈజీగానే ఉండిద్ది. స్క్రీన్ అయితే తిప్పగలుగుతున్నాను. స్క్రీన్ అయితే చూడొచ్చు. నేను స్క్రీన్తో అటు ఇటు చూడొచ్చు, కానీ నడవడం మట్టికి కదలకూడదు. ఓకే, కొంచెం ఆల్మోస్ట్ వచ్చేసాం.
మళ్ళీ నాకు తెలిసి ఇక్కడ అడిగాడు కాబట్టి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకోసారి అంటాడు, లేదంటే అనడు. చూద్దాం. ఇదైతే గేమ్ మట్టికి ఏ మాట కామంటే గ్రాఫిక్స్ మట్టికి ఒక రేంజ్లో ఉన్నాయి. గ్రాఫిక్స్ ఒకటి, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకోసారి అడుగుతాడు కన్ఫామ్గా. ఇప్పుడు ఆగమంటాడు. అది నాకు తెలుసు నువ్వు ఇలా ఆగమంటావని. హాయ్ అంకుల్, హాయ్ చెప్తున్నారు కదా మాకు కూడా. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. సరే అంకుల్, బాయ్. ఇంకా నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు ఇంకా. చలో, ఓకే. ఒక్కళ్ళు వెళ్ళిపోయినా ముగ్గురు వెళ్ళిపోతాం అనుకుంటా. ఓకే, మళ్ళీ ఎక్కడికి వచ్చాము? ఓకే, బాయ్ అంకుల్. అంకుల్ మీరు ఆంటీయా? అమ్మ బాబోయ్. ఆంటీ వదిలేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ వదిలేయండి ఆంటీ, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదంటీ. ఆంటీ వదిలేయండి ఆంటీ, ఎందుకంటే ఏడో ఉండాల్సిన ఏడకో తీసుకొచ్చి ఇలా చంపేస్తున్నారు. ఆంటీ వదిలేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఎందుకంటే ఇదైతే వచ్చాం. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ మామూలు లేదు. కానీ నాకైతే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలా స్కేర్ గేమ్స్ ఆడాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. గేమ్ గ్రాఫిక్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ. కాకపోతే బాగా భయం వేస్తుంది ఏంటంటే ఈ సడన్గా జర్కులు ఇస్తున్నారు వీళ్ళు. అంతా బాగానే ఉండేది, సడన్గా జర్కులు ఇస్తున్నారు. సర్లే చూద్దాం. మీరైతే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇది నచ్చితే మీరు కన్ఫామ్గా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఇది నచ్చితే నేను ఇంక ఇది కంటిన్యూ చేస్తాను ఈ సిరీస్. ఓపీలియా ఇంకా 4 పార్ట్స్ అనుకుంటా ఉన్నాయి. మొత్తం 4 పార్ట్సో లేదంటే 5 పార్ట్సో నాకు తెలీదు. అన్ని పార్ట్స్ ఆడి మీకు చూపిస్తాను. ఇదైతే మీకు ప్లేస్టోర్లో రోబ్లాక్స్ అనే యాప్ ఉంది కదండి, అంటే గేమ్. ఆ గేమ్లో మీరు ఓపీలియా అని సెర్చ్ చేస్తే ఫస్ట్ గేమే మీకు వచ్చేసిద్ది. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్కళ్ళు అంటే లెవెల్ కొట్టేసిన అందరూ వెళ్ళిపోతాం. ఏంటంటే అంటే ఎందుకంటే భయపడతారు? ఏందంటే నన్ను కూడా మీలా మార్చేస్తారా? వద్దా ఆంటీ? అంటే వదిలేయండి, వెళ్ళిపోతానంటే నేను. నాకెందుకంటే మీలా మారిపోయి. ఓకే, మళ్ళీ ఏంటి ఎక్కడికో వదిలేశారు ఆంటీ మనల్ని? ఎక్కడో వదిలేశారు. మనోడైతే ఎక్కడో లెగుస్తున్నాడు. ఓకే, ఎక్కడో ఇదేదో కారాగారం అంటే సెల్ లాగా ఉంది. నేనేం ఖైదీని కాదమ్మా, నన్ను ఇక్కడ దాచిపెట్టారు. ఓకే, ఇక్కడ బయటికి వెళ్తానికి దారి అనుకుంటా. మన వాళ్ళు అయితే దారులు బాగా కనపడుతున్నారు. నాకన్నా ముందు ఆడినట్టున్నారు వీళ్ళు. ఓకే, త్వరగా రండి త్వరగా రండి. ఓకే, ఇది ఇంకెంత దూరం ఉంది? ఇంకెంత దూరం ఉందో వచ్చేసాం అనుకుంటున్నాను. టార్చ్ అయితే బాగా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడెక్కడికో వచ్చాము. ఇక్కడైతే 15 బటన్లు అంట నొక్కాలి. మనోడైతే ఫస్ట్ బటన్ నొక్కేశాడు. ఈ రూమ్లో ఏం లేదు. నాకెందుకు అనిపిస్తుంది గాయస్, ఇక్కడ కూడా ఒక మాన్స్టర్ అయితే ఉండిద్ది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగింది అదే. ప్రతి చోట వెళ్తున్నాము మాన్స్టర్ ఉంటుంది, వెళ్తున్నాము మాన్స్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏదో ఒక మాన్స్టర్ ఉండిద్ది నాకు తెలిసి. ఇక్కడైతే ఈ బటన్ కూడా నొక్కేశారు. ఎదురేమన్నా బటన్ ఉండిద్దాం చూద్దాం. ఓకే బటన్ ఉంది. ఒరే నువ్వు నొక్కేసావా? ఓకే, నేను ఇంకో బటన్ ఎత్తుక్కుంటా. 4 బటన్స్ అయితే అయిపోయినాయి, ఇంకా 11 బటన్స్ కంప్లీట్ చేయాలి. ఎదురు ఇంకో బటన్ ఉంది. మనోడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు, నేను ఈ బటన్ నొక్కుతా. ఓకే, ఇదైతే నాకెందుకు ఈజీగానే అనిపిస్తుంది. నాకు తెలిసి మాన్స్టర్ లేదనుకుంటా. ఓకే, డబ్బులు మట్టికి భలే దొరుకుతున్నాయి గాయస్. ఈ డబ్బులు ఎందుకు మనకు వస్తే తెలీదు, డబ్బులు మట్టికి భలే దొరుకుతున్నాయి. ఎవరది? ఓ అంకుల్ వదిలేయండి అంకుల్ పొరపాటున అనేసాను అంకుల్ వదిలేయండి అంకుల్ ఇటు రాలేదే. ఓకే, అంకుల్ అటు తిరుగుతున్నాడు. అంకుల్ వదిలేయండి. ఓకే నా వైపు కదా.
ఓకే, ఇటువైపు వెళ్ళిపోతాం. ఓ ఇటు వచ్చేది అంకుల్. అంకుల్ 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 వదిలేయండి అంకుల్. అంకుల్ నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అంకుల్. అంకుల్ ముందే చావాలని నాకు ఆశగా లేదు అంకుల్, వదిలేయండి అంకుల్. అది అది అక్కడే ఉండరా, అక్కడే ఉండు. నీకు దొరుకుతాను అనుకుంటున్నావా? అంత నూపుగాడిని అనుకుంటున్నావా? నీకు భయపడనరా, నేను భయపడను. రారా రారా చూసుకుందాం. దమ్ముంటే రారా, దాని మీద నుంచి ఎక్కి పైకి రారా. ఏ వద్దు. షాపా, మనం ఎక్స్ట్రాలు వద్దులే గైస్. ఎక్స్ట్రా పోతే బిస్కెట్ అవుతుంది. నా దరిద్రం కాకపోతే వాడు మళ్ళీ వెనక్కి రావడం ఏంది, నేను వాడికి చెక్కడం ఏంది, వాడు నన్ను పట్టుకొని తినేయడం ఏంది. సర్లే, ఇంకొన్ని బటన్స్ ఇక. నువ్వు వెళ్ళిపోరా అంకుల్. అది అట్లా ఉండు, అంత దూరం మెయింటైన్ చేయి. 2 meters దూరం మెయింటైన్ చేయి నువ్వు నాతో. నా దగ్గరికి రాకు. నీకు కరోనా ఉంది, నాకు కరోనా లేదు, అదే డిఫరెన్స్. పో. ఓకే, 15 బటన్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అది ఇదేదో లిఫ్ట్లోకి వచ్చాము, చూద్దాం ఏం జరిగిద్దో. ఓ ఓ ఓ మళ్ళీ ఆడుకోవచ్చాం. మళ్ళీ ఈడ కూడా ఇంకో పెద్ద టాస్కా. వావ్, ఇది మరీ చీకటిగా ఉంది. ఇందాకటి రూమ్ కన్నా చీకటిగా ఉంది. ఇందాకటి లెవెల్ కన్నా మరీ దారుణంగా ఉందిగా ఇది. టర్న్ ఆన్ ద పవర్. ఓకే, పవర్ ఆన్ చేయాలంట. ఇవేవో ఫ్యూజులు లాగా ఉన్నాయి. ఫ్యూజులు తేవాలనుకుంటా, 3 ఫ్యూజులు. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యూజులు ఎత్తుకుదాం. ఇదేంది కంప్యూటర్లో ఉన్నాయడా? గేమ్స్ ఆడుకుంటారా ఏంది దెయ్యాలు? ఏమో, గేమ్స్ ఆడుకోవడానికి అందరు కంప్యూటర్లో పెట్టుకున్నట్టున్నారు. ఓకే, నాకు ఒక కంప్యూటర్ ఇవ్వచ్చు కదా, నేను కూడా గేమ్ ఆడుకుంటా కంప్యూటర్లో. నాకు మట్టికి హీరో, మీరు ఆడుకోవడానికి మట్టికి కావాలి. వై బ్రో వై. ఓకే, ఇక్కడ ఏమీ లేవు. ఒక్క ఫ్యూజ్ దొరకలా నాకు ఇప్పుడు దాకా. వావ్, ఈ రూమ్లో కూడా ఏం లేదు. ఈ రూమ్లో కూడా ఏం లేదు. నాకు దొరకట్లేదా, లేదంటే కావాలనే నేను ఇటు వెళ్తాను అక్కడ ఉంచట్లేదా వీడు ఫ్యూజ్ని? సర్లే, ఎక్కడ మట్టికి ఏ దెయ్యం రాకపోతే దేవుడు దెయ్యం ఉంటే ఇంకే దెయ్యం రాదు. దెయ్యం వస్తే మట్టికి నా పని అయిపోయినట్టే అసలుకే. ఇప్పటికి ఓ ఏ ఎవర్రంటీ నువ్వు? ఆంటీ వదిలే ఆంటీ, జాంబీలా మీద పడుతున్నావు. రాకు 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 రాకు, పరిగెత్తకు. నేనేంది వెనకాలకు పరిగెడుతున్నా. దోల ఎందుకురా నీకు ఎక్స్ట్రాలు? ఎందుకు అనవసరంగా వెళ్ళి గెలుక్కున్నావు? అడిగి మరీ గెలుక్కోవడం అంటే ఇదేనేమో. ఓ అప్పుడే మన వాళ్ళు ఒకటి పెట్టేశారు. ఇటు పోదాం మనం ఈసారి, అటువైపు పోయింది. ఓ అనవసరంగా వచ్చా. నీకు మట్టికి భలే చిక్కడ దొరకడం అనుకునేటప్పటికి నీకు మట్టికి భలే చిక్కుతున్నా. ఓకే, మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు. అరే నువ్వేం చేస్తున్నావురా? అరే ఇంకా 2 ఫ్యూజులు కావాలరా, నువ్వేమో దీంతో ఆడుకుంటున్నావు దెయ్యంతో. అరే వదిలేరా, ఎందుకురా దాన్ని పీక్కు తింటావు? దెయ్యంకి నువ్వు భయపడతాం కాదు, నీకే దెయ్యం భయపడేలాగా ఉంది. సర్లే, మనం వెళ్ళిపోయి ఫ్యూజులు ఎత్తుక్కుందాం. ఓకే, ఇటువైపు వెళ్దాము. ఏదో ఎల్లో కలర్లో కనపడింది నాకు. ఓకే, ఫ్యూజ్ అయితే దొరికేసింది గాయస్ మనకి ఒక ఫ్యూజు. ఈ ఫ్యూజ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే నాకు తెలిసి పవర్ వచ్చేసింది. చీకటి అయిపోయింది. ఓహో, టార్చ్ వదిలేసానా? చలో. అంటే నన్ను కొరకవు కదా నువ్వు. నేను ఇటు నుంచి నడవలేనా? ఓకే, మనవాడు కూడా వచ్చేసినట్టున్నాడు. వాడి దగ్గర కూడా ఫ్యూజ్ ఉన్నట్టుంది. ధైర్యం చేసేద్దాం, త్యాగం చేసేద్దాం. వచ్చేసా. ఓకే, మనోడు ఆడుకునే దెబ్బకి అది రావట్లేదు. అరే నువ్వన్నా పెట్టు, నన్నన్నా పెట్టిని. నువ్వేంది రా అడ్డొస్తావు? ఓకే, నేను పెట్టేసాను, నువ్వు కూడా పెట్టేసి.
సెట్. అది పవర్ వచ్చేసింది. ఎనేబుల్ ఆల్ కంప్యూటర్స్. ఒరే నాయన ఎందుకురా అన్ని కంప్యూటర్లు ఆన్ చేస్తే ఏం చేసుకుంటారు? 10 మంది దెయ్యాలు కలిసి ఒకేసారి గేమ్ ఆడుకుంటారా? ఆన్లైన్ గేమ్ ఆడుకుంటారా? లేదంటే మాలాగే మీరు కూడా ఒపిలి ఆడతారా? సర్లే, ఫస్ట్ కంప్యూటర్ దొరికేసింది. ఫస్ట్ కంప్యూటర్ కంప్లీట్ హో జాओ. ఇదేంటి ఎంతసేపు పడుతుంది? అన్నీ ఎంతసేపు పడితే ఇంక నాకు అయినట్టే. మొత్తం అయ్యే లోపల సస్తా నాకు తెలిసి ఎట్టా అయితే. ఇక్కడ ఇంకా చాలా కంప్యూటర్లు చేయాలిగా. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఎప్పటికైద్దో. ఓకే, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. అరే అంకుల్, ఒరే ఎందుకురా నువ్వు? నా ఫ్రెండ్ గాడైతే నన్ను చంపడానికే ప్లాన్ వేసినట్టున్నాడు. మాన్స్టర్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇదేమో కంప్లీట్ అవ్వట్లా. అబ్బో, గుండె బాగా గట్టికొంటుకుంటుందంటే పక్కనే ఉన్నట్టే. వచ్చేసింది. ఓకే, లేదు దెయ్యం ఈడ. ఓ ఇప్పుడే కదరా దెయ్యం లేదనుకోను, అప్పుడే వచ్చింది. లగే లగి 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 ఆజాము లగెత్తరు. వస్తున్నావా? అది అలా పడుండు, నా దగ్గరికి రాకు. ఓ ఊడి అమ్మ వెళ్ళి గెలుక్కున్నాను రా, సరిపోయింది. వెళ్ళిపో, నా దగ్గరికి రాకు. నేను పొరపాటుని గెలికాను నిన్ను. ఓకే, నేను ఇంక వెళ్ళిపోయి కంప్యూటర్లు ఎత్తుకుతాను. ఒరే ఇదేంది తిరిగి ఏడుకొచ్చానా? సరిపోయింది. మళ్ళీ అటే వెళ్దాం. ఇటువైపు ఇక్కడ లేదు, ఇక్కడది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్. ఓ ఇటు ఉంది. మాన్స్టర్ రాకపోతే చాలు. ఓకే, దీనితో 6 అయిపోతాయి. ఇంకో 4 కావాలి. ఆ 4 ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి. మళ్ళీ ఇటు వెళ్దామా? అటువైపు వెళ్దామా? ఇటే పోదాం. ఓకే, ఒకటికైతే కనపడుతుంది నాకు. ఇటువైపు దారి ఉంది. లోపల ఇంకోటి ఏమన్నా ఉండిద్దేమో చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. అది 7 అయిపోయినాయి, ఇంకా 3 కావాలి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే మాన్స్టర్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఇంకోటి కంప్లీట్ అయింది ఇప్పుడు. ఫాస్ట్గా అయిపో. ఎస్, ఇప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి మిగతా 2 కూడా. ఇక్కడ ఏం లేదు. ఓకే, రెడ్ ఫ్యూజ్ ఏడుందా? ఎక్కడి నుంచి తెచ్చాడా వాడు? నేను ఎంత తిరిగినా నాకు దొరకలేదుగా రెడ్ ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 కంప్యూటర్స్. ఆ 2 కంప్యూటర్స్ అయిపోతే ఇంకా ఈ లెవెల్ కూడా అయిపోయింది. ఇటు దారి ఉందా? ఇటు అనుకుంటా, ఇటు నుంచే వచ్చాను అనుకుంటా నేను. ఇటు రాలా. ఓకే, ఇంకోటి కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ది కంప్లీట్ చేస్తే సెట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. మనోడు మట్టికి అసలు ఫ్లాష్ లైట్ని గన్ను లెక్క తిప్పుతున్నాడు. అబ్బా ఏమన్నా తిప్పుడా? దెయ్యం బాబాయ్ ఇటు వెళ్తున్నాడా? ఓకే, మనం ఇటు వెళ్ళిపోదాం. దెయ్యం బాబాయ్ని బాగా డిస్ట్రాక్ట్ చేయండి రా. నేను ఎంతలోపు వెళ్ళి లాస్ట్ అది కంప్లీట్ చేస్తా. ఓకే, ఇటు వెళ్ళకూడదు, అటువైపే ఉంది. కానీ ఇటే పోవాలి కదా, దారి లేదు. ఇటు పోదాం, లెఫ్ట్ వెళ్దాం. ఓ వద్దులే, ఇక్కడ దెయ్యం ఉన్నట్టు. ఓ దెయ్యం బాబాయ్ వదిలే. పొరపాటున వచ్చా. రాకు. అది దెయ్యం బాబాయేనా? దెయ్యం బాబాయ్. వెళ్ళిపో దెయ్యం బాబాయ్. దెయ్యం బాబాయ్ అయితే అటువైపు వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి ఎత్తుకోవాలి. ఇక్కడ 5 అయిపోయింది, ఇక్కడదే అయిపోయింది. ఇంకెక్కడ ఉంది లాస్ట్ది? ఇంతసేపు నుంచి ఎత్తుకుతున్నా నాకు దొరకట్లేదు. ఓకే, ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళినట్టు లేవు, మనం వెళ్ళాము. అది కూడా కంప్లీట్ చేసాంగా. ఇక్కడ కూడా కంప్లీట్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అవును, అంతే, కంప్లీట్ చేసేసాం. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. లాస్ట్ది అసలు ఎక్కడుంది? ఇందాకటి నుంచి ఎదుగుతున్నావు, ఒక్కటి కూడా దొరకట్లేదు. ఆ ఒక్కటే దొరికితే అయిపోయిద్ది. నువ్వెందుకు ఇటు వస్తున్నావురా?
ఇటైతే ఇటు నాకు తెలిసి బయటికి వెళ్తాం అక్కడికి. ఓకే, ఇటే ఉంది. నేను అనుకున్న దారి కాదు అయితే, ఇది కన్ఫ్యూజింగ్ ఉంది మొత్తం దారి. ఒక్కొక్క వైపు నుంచి వెళ్తుంటే ఒక్కొక్క చోటకు వస్తున్నాం. ఎప్పుడు ఎటు వెళ్తామో తెలియదు. ఓకే, 10 అయిపోయినాయి. అక్కడ మీకు డోర్ ఆప్షన్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, దెయ్యం బాబాయ్ ఏడే ఉన్నాడు. దెయ్యం బాబాయ్ అది సరే, మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా ఒక్కడ వెళ్ళిపోయినా మిగతా ఇద్దరు కూడా వెళ్ళిపోతారని. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్, ఇదేదో పాడుపడ్డ రూమ్ లాగా ఉంది. ఓకే, పాడుపడ్డ రూమ్ కాదు ఇది, ఇదేదో డ్రైనేజ్ లాగా ఉంది. డ్రైనేజ్ ఏరియాలో ఏం చేస్తున్నామో నాకు అర్థం కావట్లా. గ్రాఫిక్స్ మాత్రం కుమ్మేడు ఎవరో కానీ తయారు చేసింది. ఎటుకురా పరిగెడుతున్నారు ఇద్దరు, తెగ పరిగెడుతున్నారు. నాకన్నా ఎగ్జైటెడ్గా ఉన్నారు వీళ్ళు. మామూలు ఎగ్జైటెడ్గా వెళ్ళి పదండి. వీడప్పుడే దారిలో కూడా కనిపెట్టేస్తున్నారు. ఇటు ఏంది ఇది బాక్సులు, ఎటు పోవాలి? ఓకే ఇటు పోతున్నారా? నాకైతే ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉంది గాయస్. మీకు ఎలా ఉందో మీరు ఒకసారి ఆడినప్పుడు మీరు చెప్పండి నాకు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.